అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. సలాం బెహమే, ఖేలి ఖుష్ ఓమది. మిగతా కంట్రీ లాగా నైట్ లైఫ్ అయితే ఇరాన్ లో ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటది. బ్రహ్మాండంగా ఉంది. వెల్కమ్. పాపని కూడా కొంచెం టెన్షన్ పెడేస్తాను, పొద్దున్నే తీసుకెళ్ళిపోయి పాపం. ఎందుకంటే ఇక్కడ షూట్ చేయలేను, జనాలు ఒప్పుకోరు షూట్ చేస్తుంటే. పోలీసులు వస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్ నెగి. ఇరాన్లో ఏమరా అంటే కొంచెం కష్టంగా ఉంది ట్రావెల్ చేయడం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఇరాన్ యాత్ర చేస్తున్నాను. నేను అందమైన అమ్మాయి ఇద్దరం కలిసి అయితే ఈ ఇరాన్ యాత్ర మొత్తాన్ని పూర్తి చేసుకున్నాము. మీకైతే లాస్ట్ వీడియో ఎవరు చూడలేదో మర్చిపోకుండా లాస్ట్ వీడియో అయితే చూడండి. హిస్టారికల్ ప్లేసులకి వెళ్ళినాము, బస్ జర్నీ చేసినాము. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వీడియో. ఈ వీడియోకి కూడా గట్టిగా ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. సలాం బెహమే, ఖేలి ఖుష్ ఓమది. ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాము తిందామని చెప్పేసి. అసలే చీకటి పడిపోయింది. ఇక్కడ చూడండి, వాళ్ళ భాషలో అయితే రాస్తున్నారు కదా రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చినాము. బయట ఇది ఒక రెస్టారెంట్ ఉంది, మంచిగా పిల్లులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మంచి చాలా పిల్లులను సాక్కుంటున్నారు, బాగుంది. అండ్ వాళ్ళ దేశపు జెండా, ఎంత దేశం అంటే ఎంత ఇదో కానీ దేశపు జెండా అయితే ఉంది. మంచిగా పోతా ఉంది. ఇంకా వర్క్ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే కొంచెం డబ్బులు కూడా కరెన్సీ మార్చుకున్నాము. అవతల ఎక్స్చేంజ్ సెంటర్ అయితే ఉంది. ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి మనం డబ్బులు ఏటీఎంలో వేసుకోవచ్చు. ఏటీఎంలోకి అయితే వేసుకున్నాను. పాప ఏటీఎంలోకి వేయించినాను $120. ఎందుకంటే ఇక్కడ క్యాష్ హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలా, బ్యాగులు నిండిపోతున్నాయి మొత్తం పెద్ద పెద్ద కరెన్సీలు పెట్టుకునేందుకు. అందుకని చెప్పి అకౌంట్లోకి వేయించుకున్నాము. టూరిస్టులకు కూడా ఇస్తారు, టూరిస్ట్ కార్డులు కూడా ఇస్తారు. దాని మీద 7% అయితే ఉంటుంది. ప్రతిసారి 7% అయితే కట్టాలి మనం. సో పదండి, ఇక ఏమాత్రం ఆలోచన లేకుండా రెస్టారెంట్కి వెళ్ళి తిందాం. ఆకలి మాత్రం దుమ్ము లేపేస్తూ ఉంది నాకైతే. మొత్తానికి ఫుడ్ అయితే వచ్చేసింది. మేము తిందామని చెప్పి అనుకుంటున్నాము. నా ఫుడ్ అయితే చూడండి ఎంత ఉందో. పెద్ద తట్టు ఉంది. తట్టులో రైస్ ఇచ్చినారు, మీట్ ఇచ్చినారు, ఇంకా టమాటా చూడండి ఎట్ట చేస్తున్నారు. టమాటాకాయని ఉడకబెట్టి మొత్తం ఎండబెట్టేసి కింద పడిపోయింది. ఇది మొత్తం ఏది బొగ్గుల మీద కాల్చేసి టమాటాని బొగ్గుల మీద కాల్చేసి ఇస్తున్నారు. అన్నం పెట్టంటారు అంటే కేక్ పెట్టినారు, కేక్ లాగుండా అది అన్నం అంటున్నారు. మీట్ అయితే ట్రై చేయబోతాను. మీట్ చూడొచ్చు, బాగుంది. స్ట్రాంగ్గా గట్టిగా ఇచ్చినారు, బాగుంది. రైస్ ట్రై చేద్దాం. రైస్ అయితే బాగుంది. అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. రైస్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీటు తిందాం. చికెను అసలుకి చెప్పాలంటే కొంచెం ఒకలా ఉంది, కానీ బాగానే ఉంది. మరీ అంత బ్యాడ్ ఏం కాదు, కానీ మంచిగానే బాగానే ఉంది. ఇదన్నమాట అటంతిక్గా వీళ్ళు వచ్చి ప్రశాంతం కూర్చొని తినచ్చు మనం. హ్యాపీ మొత్తం గదంతా మా ఇద్దరికీ అన్నమాట. వచ్చి నిదానం కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం. మంచిగా పోతా ఉంది, బాగుంది. ఫుడ్ అయితే నాకు నచ్చింది, మంచిగా అనిపించింది. ఫుడ్ నీళ్ళు ఇచ్చినారు, మళ్ళీ ఇదేదో ఇచ్చినారు. ఇదిగా ట్రై చేసి చెప్తాను. వాట్ దిస్? ఏ స్వీటా? స్వీట్ ఊరగాయ. మన సైడ్ ఊరగాయ అంటాం కదా, ఊరగాయలు ఇచ్చినారు. మరేం కాయో మీరే చెప్పాలి ఈ ఊరగాయని. యూ లైక్ ద ఫుడ్? పాప బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉందంట. సో మనం కూడా తినేసి ప్రశాంతంగా తింటున్నాం. తినేసి మళ్ళీ మాడుకుందాం మిగతా విషయాలు. ఇరాన్లో నైట్ లైఫ్ ఎలా జరుగుతుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. మీ ప్రజెంట్ ఏదైతే ఏరియా చూస్తున్నారు ఇదంతా నైట్ లైఫ్ ఏరియా అనమాట. మిగతా కంట్రీ లాగా నైట్ లైఫ్ అయితే ఇరాన్లో ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసుకోదగ్గ నైట్ లైఫ్ ప్లేస్లు అనమాట ఇరాన్లో ఉండేది. ముందే ఇస్లామిక్ దేశాలు మీ అందరికీ తెలుసు. సో ఇరాన్లో నైట్ లైఫ్ ఇలా ఉంటుందని ఈ వీడియో ద్వారా మీకైతే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్ నెగి. సో మేము పొద్దున్నే లేచి అసలు వెళ్తున్నాం. ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవాలా. చలోక పక్క వేస్తూ ఉంది. షట్టర్ వేసుకున్నాం. షట్టర్ వేసుకొని పొద్దున్నే లేచి రెడీ అయ్యి వెళ్తున్నాం.
చాలా హార్డ్ ఇంత పొద్దున్న లేయడానికి. మనకు ముందే బద్ధకం ఎక్కువ. ఇంత పొద్దున్న లేయాలంటే అబ్బో. పాప కూడా ఫుల్ నిద్రమత్తులో ఉంది. షీఈస్ ఇన్ ఫుల్ స్లీపీ మోడ్. షీఈస్ నాట్ ఇన్ యాక్టివ్ మోడ్, ఫుల్లీ స్లీపీ. యా ఈవెన్ ఐఎమ్ ఆల్సో. సో అట్లా వెళ్తున్నాం. హోప్ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటాను. కషాన్ వదిలైతే వెళ్ళిపోతున్నాము. పొద్దున్నే లేచి రెడీ అయిందాక చెప్పినా కదా, కష్టపడి వచ్చినాము. ఇంకా నిద్ర మత్తులోనే ఉంది, నాకు ఇంకా కొంచెం మత్తుగా నిద్ర మత్తులోనే ఉంది. సో కషాన్ వదిలి వెళ్ళిపోతున్నాం. హోప్ మీకు కషాన్ వ్లాగ్లు అయితే నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఎక్కువ చేయలేదు, 2-3 వ్లాగ్లే చేసిన కషాన్లో, కానీ మంచిగా చూపించినాను మీకు. లాస్ట్ వీడియోలో నైట్ లైఫ్ కూడా చూపించినాను, ఇరాన్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి. హోప్ మీకు నచ్చిందని చెప్పి సారీ లాస్ట్ వీడియోలో కాదు, ఈ వీడియోలో నైట్ లైఫ్ కూడా చూపించినాను. హోప్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇరాన్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఇక్కడైతే వదిలి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకు భయ పొద్దున్నే హడావిడిగా వెళ్ళాలా అని చెప్పి అనుకోవచ్చు, కానీ నాకు వీసా తెలుసు కదా 15 రోజులే ఉంది. సో కుదిరినన్ని ప్లేసులు అయితే కవర్ చేయాలి 15 రోజులు. అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్గా తోస్తున్నాను అనమాట ఇరాన్ సిరీస్ని. పాపని కూడా కొంచెం టెన్షన్ పెడేస్తాను, పొద్దున్నే తీసుకెళ్ళిపోయి పాపం అనిపించింది నాకు కొంచెం. కానీ పర్లేదు, మనకు 15 రోజులే వీసా ఉంది, ఇట్స్ ఓకే. వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం పదండి. హ్యాపీగా కార్ అయితే తీసుకొని మా డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నెగి మీతో ఒకటి చెప్పాలనుకుంటా ఉంది. అందరికీ శుభోదయం. శుభోదయం, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మేము ఎప్పుడే నిద్ర లేచినాం అనమాట. నెగి, వేర్ వి ఆర్ యు? We are in Isfahan International Airport and we are just waiting to have some breakfast like that, and then we have a flight at 11. ఏదో అనౌన్స్మెంట్ వచ్చింది, నాకు అర్థం కదా. వాట్ దిస్ అనౌన్స్మెంట్? యు ఆర్ సేయింగ్ ఎనీథింగ్ ఫర్ రిలేటెడ్ టు us? ఓకే, ఒక్క నిమిషం ఉండండి, అనౌన్స్మెంట్ వస్తుంది. They asked us to bring the luggages. ఓకే, for చెక్ ఇన్. gate 1 or gate 2. ఓకే, చెక్ ఇన్కి రమ్మంటున్నారంట. సో వేర్ we are in we are airport. in the airport, waiting to have breakfast and just that. So we have flight at 11 to Bandar Abbas, and then after that we are gonna go to Hormuz Island. సో ఇక్కడ బుకింగ్లు మొత్తం పాపే చేసింది, నేను ఏం చేయలేదు, ఒక్క రక బుకింగ్ కూడా చేయలేదు. ఇక్కడ మన యాప్స్ పని చేయట్లేదు, మొత్తం తనే చూసుకునేది, నేనైతే ఏం చేయలేదు. I was saying all the bookings she's handled everything. I did nothing and she was doing everything. I can understand from your gestures some of the words. See, she's understanding Telugu also. She becoming like half Indian now. సో ఇది మేము ఎయిర్పోర్ట్లో ఉండి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నా. కాఫీ తాగిన $1 కాఫీ. ఆశ్చర్యకరమైన విషయం అంటే $1 కాఫీ. This is just take away. We didn't use cup. అది ఎంత చెత్తగా ఉందంటే వెరీ బ్యూటిఫుల్. No, be honest. Yeah, not good. Because it's coffee, it should have caffeine, you know. Yeah, it needs for to me, wake you up. Coffee is a coffee. It wakes me up. That's it. It wakes me up. Because you got used to have coffee with a lot of sugar and milk. So this was so bitter for you. But this is nothing for me. It's nothing for you. Yeah. $1 coffee. Airport lo. That too in airport. $1 coffee. 3, 2, 1. ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకుని మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, చూస్తూనే ఉండండి. ఫ్లైట్ ఎక్కే ముందు ఏమైనా తినేసి ఫ్లైట్ ఎక్కుదామని చెప్పి పిజ్జా అయితే చెప్పినాను. పిజ్జా తింటున్నాం నేను, మన నెగి అందరం. మొత్తం ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. ప్రశాంతంగా పిజ్జా తినేసి ఇప్పుడే బ్యాగులు ఎంత ఉంటే మొత్తం వెళ్ళి చెక్ఇన్ చేసేసి మా బోర్డింగ్ పాస్లు తీసుకొనేసి వచ్చేసినాము. ఇంకా ల్యాప్టాప్ సపరేట్గా తీసేసిన, ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకునేసిన. ఇంకా టైం ఉంది, ఇంకొక గంట సేపు టైం అయితే ఉంది ఫ్లైట్కి. సో ప్రశాంతంగా పిజ్జా తినేసి దాని తర్వాత అయితే వెళ్ళి ఫ్లైట్ ఎక్కుదాము. తినేసిన తర్వాత మీకు ఎయిర్పోర్ట్ మొత్తం ఎలా ఉందో ఏంటో చూపిస్తాను, ఓకేనా? మొత్తం తినేసినాము, ఫుడ్ అన్నీ అయిపోయింది, మొత్తం చెక్కింగ్లు అన్నీ అయిపోయింది. ఇప్పుడైతే మా గేట్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. ఇంకొక చెక్కిన్ ఉంది, చెక్కిన్ పూర్తి చేసుకుని గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూసుకోవచ్చు. మంచిగా బ్రైట్ లైటింగ్స్తో ఒక ఇరానియన్ స్టైల్ని అయితే చూపించినారు. డిపార్చర్ చూడండి ఇక్కడ నుంచి. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, నాకు తెలీదు. సో ఇంటర్నేషనల్ ఉంది, డొమెస్టిక్ 2. చిన్న ఎయిర్పోర్టు, చిన్న బుడ్డ ఎయిర్పోర్టు, బాగుంది. కానీ దాని లోపలికి వెళ్ళి రికార్డ్ చేయలేను, ఎందుకంటే అక్కడ చెక్కింగ్లు గట్రా జరుగుతుంది. ఆ దాటుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు చూపిస్తాను ఎట్లుందో మిగతా అన్ని విషయాలు. గార్డెన్ లాగా పెట్టినారు, అది నాకు నిజంగానే భలే నచ్చింది. దానికి ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. కిష్ ఎయిర్
బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. వెల్కమ్. ఇదే అనమాట మన వెళ్ళబోయే ఎయిర్లైన్స్. చాలా చిన్నదిగా ఉంది ఫ్లైట్, కానీ బాగుంది. ఫ్లైట్లో అయితే ఇద్దరం వెళ్తూ ఉన్నాం. ఆ ఫోటోలు గట్రా తీసుకుంటుంది. కొండలు బాగా ఇష్టం అనమాట. సో కొండలు గట్రా, మౌంటైన్స్, కింద కనిపించే ఇల్లులు, హౌసెస్ అన్నీ తీస్తూ ఉంది. మంచిగా బాగుంది. ఇందాక మేము వస్తూ ఉంటే అక్కడ బస్సెస్ పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు అయితే పట్టేసి గోప్రోలో వీడియోస్ ఏదైతే ఉందో మొత్తం డిలీట్ చేసినారనమాట. మంచి మంచి క్లిప్పులు తీసినాను, మొత్తం పోయినాయి. వాళ్ళు మొత్తం డిలీట్ చేసేంతవరకు ఒప్పుకోలేదు. ఇరాన్లో ఏమరా అంటే కొంచెం కష్టంగా ఉంది ట్రావెల్ చేయడం. ఈవెన్ నాతో పాటు ఈ పాప నెగి ఉన్నా కూడా చాలా కష్టంగా ఉంది ట్రావెల్ చేయడం. అన్ని చోట్ల ఈజీగా లేదు. ప్రతి చోట వెళ్ళినప్పుడు సెక్యూరిటీలు, చెక్కింగ్లు, అనుమానాలు, అన్నీ చెక్ చేసుకోవడాలు, 1-2 కాదు, చాలా చెక్కింగ్లు ఉన్నాయి. చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాయి, ఎందుకంటే ఇరాన్ సిరీస్ అంత ఈజీగా ఏం లేదు, చాలా హార్డ్ ఉంది నిజం చెప్పాలంటే. ప్రతి చోట మీకు తెలిసిందే దేశం గురించి, మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలిసిందే. అయినా కష్టపడి వీడియోలు చేస్తున్నాను, పర్లేదు. ఇప్పుడైతే మేము మా ఫ్లైట్ అయితే 1.5 hour ఫ్లైట్ జర్నీ, అదిరిపోతుంది. కానీ ఈ ఫ్లైట్లో మళ్ళీ ప్లేస్ జనాల్ని చూపించలేను. జనాలు చూపించినానుకో మళ్ళీ వాళ్ళు అఫెండ్ అవుతారు, మమ్మల్ని ఎందుకు తీస్తున్నామన్న కైండ్లో అఫెండ్ అవుతారు. సో అది చేయాలనుకోవట్లేదు నేను. మంచిగా ఉంది, మంచిగా హ్యాపీగా సాగుతూ ఉంది, మంచిగా ఉంది. కానీ కొంచెం తలకాయ నొప్పి వస్తుంది ఈ ఫ్లైట్లో. మన ఫ్లైట్లా లేవు, చాలా గోల్ ఉంది, తలకాయ నొప్పి వచ్చేస్తూ ఉంది. సంహవ్ అట్లా తోలేస్తున్నా ట్రిప్ని నిజం చెప్పాలంటే. అట్లా అయిపోగొడుతున్నా. కొద్దిసేపు మంచిగా రెస్ట్ తీసుకొని మన డెస్టినేషన్ దగ్గరికి అయితే వెళ్ళి డెస్టినేషన్ దగ్గర మాట్లాడుకుందాం. మీకు 3, 2, 1. ఈ ఫ్లైట్లో డబ్బులు బాగా తీసుకున్నారు. మాకు ఏమి ఇరనుకున్నా ఫుడ్ అయితే ఇస్తున్నారు. ఫుడ్ బాక్స్. ఇందులో వాట్ ఈస్ ఇన్ దిస్ వన్? I think it's a kind of sandwich. It's written fitness quality. Fish air food. Yeah. It's a sandwich. Yeah. I don't know what's inside. Maybe some. I'm seeing chicken. Yeah. Chicken. Yeah. See, yeah. Also soda with French sauce and a very small wafer. Yeah. Also we have a small water bottle. Yeah. 2 గంటల సేపు ప్రయాణం తర్వాత మొత్తానికి అయితే మేము దిగేసి బయటకు వస్తున్నాము. ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ జనాలు. చిన్న ఎయిర్పోర్ట్లో ఉన్నాయి, పెద్ద ఎయిర్పోర్ట్లు ఏం కాదు. చాలా మన సైడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, అలా చిన్న ఎయిర్పోర్ట్లే. కానీ ఇవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఇది మాత్రం డొమెస్టిక్ అనుకుంటున్నా నేను. ఇస్ఫహాన్లో అక్కడ ఉన్నప్పుడు అది ఇంటర్నేషనల్, ఇది వచ్చి చిన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. చాలా మంది లోకల్ వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్లో అన్ఫార్చునేట్లీ మీకు చూపించే అవకాశం దొరకలేదు, ఎందుకంటే ఇక్కడ షూట్ చేయలేను. జనాలు ఒప్పుకోరు షూట్ చేస్తుంటే. పోలీసులు వస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట ఇది షూట్ చేసేదానికి. మొత్తానికి నేను ఎక్కడ కార్లో ఉన్నాను. నెగి ఫ్రెండ్ అయితే ఇతను, ఫ్రెండ్తో మేము కార్లో అయితే వెళ్తున్నాము ఒక చోటుకి. ఇక్కడ స్టే చేసేదానికి ఇతను వచ్చినాడు, పికప్ చేసుకున్నాడు. మేము అందరం ముగ్గురం కలిసి వెళ్తున్నాము. మంచిగా రూట్ మ్యాప్స్ ఇంకా ప్లాన్లు చేసుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలా ఏంటి. చాలా డిస్కషన్లు పోతూ ఉన్నాయి, ఒకటి అలా. సో అలా పోతానే ఉన్నాయి, మొత్తం మామూలుగా లేదు. మొత్తానికి దిగేసినాను, మంచిగా అయింది, అన్ని సూపర్గా అయింది. If you enjoyed this video, please make sure to subscribe this channel, also like it and share it with your friends and leave comments. So see you in the next vlog. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటా. నచ్చితే గట్టిగా లైక్ చేసుకుని తక్షణమే ఒంటరి ప్రయాణం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంత చేస్తున్నా. ఇట్లా మీ ఒంటరి ప్రయాణం ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇరాన్.